హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి మను అనమాట. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అండర్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హైదరాబాద్ ఒక ఎంప్లాయ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. 67/2023 అనమాట. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th July 2023 అనమాట. ఇది మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక హార్డ్ కాపీ అయితే మనం పంపించాలి. దానికోసం మనకి 14 July 2023 దాకా టైం అయితే ఇచ్చారు. ఈ నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ బ్రేకప్ అయితే ఉందన్నమాట. గ్రూప్ ఏ, బీసీ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ ఏకి సంబంధించి ఇక్కడ రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రక్టర్ అనమాట, పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అయితే ఇదైతే గ్రూప్ బి కిందకి వస్తుంది. అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే ఎంటీఎస్ అంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక 4 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్లో 2 ఉన్నాయి, ఓబీసీలో 2 అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి ఇచ్చారనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనకి లెవెల్ 1 ఆఫ్ పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. 18,000 రూపీస్ బేసిక్తో మనకి 56,000 అంటే దాదాపుగా 29,000 స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుంది. దీనికి 10th క్లాస్ లేదంటే కనుక ఐటీఐ పాస్ అయితే కనుక దీనికి సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదనమాట. ఐటీఐ కానీ 10th కానీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 30 years దాకా అప్లై ఏదైతే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనమాట, కంప్యూటర్కి సంబంధించి 35 years అప్లై ఏదైతే ఇచ్చారు. దీనికి 1,12,000 రూపీస్ అంటే దాదాపుగా 55,000-60,000 రూపీస్ స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ టెక్నాలజీ, బీఈ లేదంటే బీటెక్ అనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ ఆర్ టెక్నాలజీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ ఏదో ఒక బ్రాంచ్లో మనకి గ్రాడ్యుయేషన్ చేస్తుంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదంటే ఎంసీఏ ఇలాగా చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇన్ యూనివర్సిటీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ ఆర్ అదర్ అటానమస్ వాటిల్లో నాలెడ్జ్ ఆఫ్ ఉర్దూ సాఫ్ట్వేర్, అలాగే సిసిఎన్పి సర్టిఫికేషన్ ఉంటే కనుక మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 35 years అప్పర్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఉన్నాయి. బీఈ బీటెక్ చేస్తే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే మన సివిల్లో అనమాట. సివిల్లో మనకి డిప్లొమా చేసినా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ ఉర్దూ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది ఇక్కడ అడుగుతున్నారనమాట. సో దానికి సంబంధించిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీనికి బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదంటే డిప్లొమా ఇన్ సివిల్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ఉర్దూ అంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ తడగలేదు, 35 years అప్లై ఏదైతే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ మనకి గ్రేడ్ పాయింట్స్కి ఈక్వలెంట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ 5 years, ఓబీసీ ఎన్సీలు అంటే నాన్ క్రిమి లేయర్కి 3 years, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years యాజ్ యూజువల్గా అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా కూడా మనకి దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ 2 కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపీస్ ఇచ్చారు. ఇంకా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అదర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ బి అండ్ సి వాటికైతే జనరల్ క్యాండిడేట్స్కి 300, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 150 రూపీస్ అయితే ఇచ్చారు. అయితే కనుక మనకి ఇక్కడ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట, వాళ్ళకైతే ఫీజు అయితే లేదు. వాళ్ళు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా కూడాను ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ మనకి ఫామ్స్ అయితే ఇచ్చారు, ఓబీసీ సర్టిఫికేట్స్ ఫామ్స్ అవి, దాని ప్రకారం మనం సబ్మిట్ అయితే చేయాలి. ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట అప్లికేషన్ ఆన్లైన్ కోసం.
ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్ 67/2023 అనమాట. ఇది ఇక్కడ నాన్ టీచింగ్ పొజిషన్స్, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసి ఇలాగైతే వచ్చింది మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. వెల్కమ్ టు ద రిక్రూట్మెంట్ పోర్టల్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అని వచ్చింది. ఇక్కడ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు మనకి ఇక్కడ సైన్ అప్ అనే ఫామ్ అయితే ఉంది, మనం సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. మీకు ఇంకా రీసెంట్ కన్ఫర్మేషన్, రీసెంట్ పాస్వర్డ్ హెల్ప్ అయితే ఉంది. ఇక్కడ మనం సైన్ అప్ అయితే అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ కోసం మనకి ఇక్కడ ఫస్ట్ మొదట మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి, దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి. పాస్వర్డ్ అయితే మనం మినిమం 6 క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మన ఈమెయిల్ ఐడికి అయితే లింక్ అయితే వచ్చింది, దాని మీద మనం క్లిక్ చేసి మనం వెరిఫై అయితే చేసి ఒకవేళ మీకు రాకపోతే కనుక ఇక్కడ రీసెంట్ కన్ఫర్మేషన్ అని ఉంది, అదైతే క్లిక్ చేసి మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగిన్ అయితే అవుతున్నాం, మనం ఇక్కడ లాగిన్ అని ఉంది, లాగిన్ అయితే ఇలాగైతే వచ్చిందనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అది సెలెక్ట్ చేసి, సపోజ్ మీరు MTSకి చేస్తామంటే ఇలాగ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఆర్గనైజేషన్ యూనిట్ ఒకటే ఉంది, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, అడ్వర్టైజ్మెంట్ 67 అనమాట. అలా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ జనరల్ SC ST OBC ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి ఇదైతే ఇవ్వాలి, లేకపోతే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది టిక్ అని అయితే చేయాలి. మీకు ఆ కేటగిరీలో పోస్ట్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ చెక్ వేకెన్సీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ SC ST వాళ్ళకి వేకెన్సీస్ లేకపోతే వాళ్ళు URలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి ఈ రిజర్వేషన్ అదైతే ఉండదన్నమాట. అలాగే ఇక్కడ మనం అప్లై అయితే ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లై అన్నాము, ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, అలాగే రీసెర్చ్ ఏమైనా ఉంటే ఇవన్నీ మనం ఒక రీసెర్చ్ ఏమి ఉండదు మనకి, కాకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మన ఎక్స్పీరియన్స్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. మీరు పెట్టినటువంటి అప్లికేషన్ పెట్టేటువంటి పోస్ట్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ అవసరం అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదనమాట, స్కిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మిస్సెల్నియస్ ఇక్కడ NOC అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ NOC ఇవ్వాలి. అప్లోడ్స్ అని ఉంటుంది, ఫోటో, సిగ్నేచర్ ఇవైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి అప్లోడ్ సెక్షన్లో ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్, అలాగే ఇక్కడ పాన్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్, ఇలాగ ఏదో ఒక ప్రూఫ్ ఇదైతే అడుగుతారు, అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఎడిషనల్ అప్లోడ్స్ ఉంటే అదైనా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది, ఇక ప్రివ్యూ చూసుకొని తర్వాత మనం ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. లాస్ట్లో మనకి ఇక్కడ ఫీజు అయితే మనం పే చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ MANUUకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలి. దాన్ని తీసుకొని మీరు ఏవైతే అప్లోడ్ చేశారో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని అవైతే మనం ప్రింట్ తీసుకొని జిరాక్స్ లేదంటే ప్రింట్ అనమాట, దాని మీద మనం సైన్ చేసుకోవాలి, అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఈ అడ్రస్కి మనం 14th July 2023 లోపు 5 PM లోపు చేరేలాగా మనం ఈ పోస్ట్లో స్పీడ్ పోస్ట్లో అలాగే పంపించుకునే అవకాశం అయితే ఉంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ER2 సెక్షన్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500032 తెలంగాణ అనమాట. మన అప్లికేషన్ మీద అయితే మనం ఈ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ మీద మనం పైన మెన్షన్ చేయాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ MTS అలాగా మెన్షన్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.